ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 21వ అధ్యాయంలోకి వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణు పురాణం 21వ అధ్యాయం సత్రాజిత్ చరిత్ర. ఒకానొకప్పుడు ఈ సత్రాజిత్ అనువాడు సముద్ర తీరాన ధ్యాననిష్ఠు గరిష్ఠుడై సూర్యుని విశేషంగా స్తుతించడంతో భాస్కరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా వరం కోరుకోమనగా సూర్యభగవానుడు కంఠాహారంలో మెరుస్తున్న శమంతకమణిని కోరాడు. అది అత్యంత స్వచ్ఛమైనది. సూర్యుని అనుగ్రహం చేత పొందిన ఆ మణి సత్రాజిత్ కంఠమును ధరించి ద్వారకలో ప్రవేశించాడు. ఈ విధంగా సూర్య వరప్రసాదుడై వస్తున్న సత్రాజిత్తును చూసి ఎవరు ఏదన్నా తేజమును వెనక తెలియక సూర్యుని ప్రభావించి కృష్ణుని చూస్తూ పూర్వజనులు కృష్ణ నీ దర్శనార్థం సూర్యుడు వస్తున్నాడు అన్నారు. వచ్చిన వాడు సత్రాజిత్ అని చెప్పాడు కృష్ణుడు. ఆ సత్రాజిత్ తన రత్నాన్ని తన ఇంట ఉంచుకున్నాడు. ప్రతిరోజు ఆ మణి 8 బావుల బంగారాన్ని ఇవ్వసాగింది. దాని ప్రభావం వల్ల రాజ్యంలో అనావృష్టి, ఈతి బాధలు మొదలగు లేకుండా ప్రజలు సుఖంగా ఉన్నారు. అటువంటిది రాజు దగ్గర ఉండాలని ఉగ్రసేనుని కోసం దండకంగా ఉన్న శ్రీకృష్ణుడు జ్ఞాతుల వల్ల వచ్చే అపార్థాల వల్ల దానికి అడగలేదు. ఎప్పటికైనా శ్రీకృష్ణుడు దాన్ని అడుగుతాడని భావించిన సత్రాజిత్ తన తమ్ముడు ప్రసన్నజిత్తుకి దాన్నిచ్చాడు. ఒకనాడు సత్రాజిత్ తన తమ్ముడు ప్రసన్నుడు సమంతకమణి కంఠమును ధరించి వేటకు పోగా ఒక సింహం ఆ మణి మాంసపు ఖండాన్ని భ్రమించి వాడిని చంపి ఆ మణిని కొనుక్కుంటుండగా ఒక బల్లూకము ఆ సింహమును చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళి తన కొండ బిల్వంలో తొట్టెలో ఉంచెను. తన కుమార్తె యొక్క జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరనాడు సత్రాజిత్ తమ్ముని మృతిని విని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని తన సోదరుని చంపి రత్నము హరించినని పట్టణమంతా ప్రచారం చేశాడు. తన మీద అకారణంగా పడిన నిందను పోగొట్టుకునదలిచిన శ్రీకృష్ణుడు బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒక చోట ప్రసన్న కళేబరము, సింగపు కాలిగాడలు, పిదప బల్లూకము చరణ విన్యాసమును కనిపించెను. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వతం గుహ ద్వారముందు ఆగి పరివారం అచట విడిచి గుహలోకి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాల కట్టబడి ఉన్న మణిని చూచి దాని యొద్దకు పోయి ఆ మణి చేత కొంచెంతలో ఉయ్యాలున్న బాలిక ఏడవసాగాను. అంతా దాని వింత మాన్సి వచ్చును కేకలు వేశాను. అంతటా జాంబవంతుడు కోపావేశుడై శ్రీకృష్ణుడిపై పడుచు కోరలతో కొరుకుచు ఘోర యుద్ధము చేశాను. కృష్ణుడు వాని పడదోసి వృక్షములచే రాళ్ల చేతను తుదుకు ముష్టిఘాతము చేసి రాత్రింబవళ్ళు 8 దినములు యుద్ధము చేసి కృష్ణుని రాక కోసం ద్వారం దగ్గర వేచి ఉన్న బంధువులు మరలిపోయిరి. లోపల జాంబవంతుడు నిరాహార చేత నీరసించి ప్రాణవస్థితిలో ఓడిపోతున్నని శ్రీకృష్ణుని శరణు వేడాను. తన బలము హరింపజేసిన పురుషుడు రావణ సంహారము శ్రీరామచంద్రుని దలచి అంజలి ఘటించి దేవ భక్తరక్షణ నీ త్రేతాయుగము రావణాది దుష్ట రాక్షస సంహార్థమై అవతరించిన భక్తుని పాలించివి రామచంద్రునిగా నెరిగితిరి. ఆ కాలము నా యందు వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకోమన్నావు. నా బుద్ధి మాంద్యముతో మీతో ద్వంద్వ యుద్ధం చేయవాలని కోరుతుంటిది. కాలాంతరమున జరుగునని సెలవిచ్చితిరి. అది మొదలు నా నామస్మరణ చేయుచు మీ వత్సరములు గడుపుచున్నాను. ఇప్పుడు నిండు తాము నా నివాసము దయచేసి నా కోరిక తీర్చితిరి. నా శరీర అంతము చేయి శిథిలమై ప్రాణములు కట్టబెట్టి విచ్ఛేదమైనది. నన్ను క్షమించి కాపాడు. నీ కన్నా నాకు వేరే దిక్కు లేరు అనొచ్చు పరి విధములు ప్రార్థించి కృష్ణుడు దయాళుడే జాంబవం శరీరంతయు తన హస్తము నిమిరి బల్లుకేశ్వర సమంతకమణి నాకు ఒసగెదెను అని తెలుపునాడు. శ్రీకృష్ణుడు మణి సమేతం తమ కుమార్తె జాంబవతిని కూడా ఇచ్చెను. ఆ మణి గ్రహించి తన ఆపదను పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. తన ఆలస్యము పరితపించిన బంధుమిత్రులు సశైనం ఆనందం కలిగించు కన్యారత్నముతో మణితో శ్రీకృష్ణుడు పురోజనులు సత్రాజిత్తుకు రావించి పిన్నలు పెద్దలు చేర్చి వృత్తాంతము చెప్పి ఆ సమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చిన. అయ్యో నేను లేనిపోని నిందలు మోపి దోషము పాల్పడి తిని
అని విచారించి మణితో సహితంగా తన కుమార సత్యభామను కూడా గైకొనమని మణి వలదని మరలా ఒసిగారు. సత్యభామపై ఒకప్పుడు శతధ్వనుడు మనసు పడ్డాడు. శ్రీకృష్ణుడు ఆమెను ఇచ్చి చేయడం తనను అవమానించడమే అని భావించి శతధ్వనుడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేని తరుణములు చూసుకుని సత్రాజితు వధించి సమంతకమని తీసుకున్నాడు. సత్యకి సంగతి తెలిసి వారణావంతంలో ఉన్న కృష్ణుని దగ్గరకు వెళ్ళి తన తండ్రిని చంపి శతధ్వనుడు సారి మణిని అపహరించాడు అని చెప్పింది. కృష్ణుడు కోదావిసుడై ఆ దుర్మార్గుని సేరదించి తలుచుకోలేదు అని బలరాముని సన్నిధిలోకి వచ్చి, అన్న శతధ్వనుని చంపే యత్నం చెయ్యి అని ఏకాంతంలో సోదరునికి సూచించి ఈ విషయాలన్నీ చెప్పి గోప్యంగా ఉంచవాలని చెప్పాను. రాసి మెలగు శతధ్వని చెవికి చేరిపోయినది. మహావిష్ణు పురాణం 21వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. సర్వేజన సుఖినో భవంతు.